హలో. ఏమా తమ్ముడు నీ పేరైతే చెప్పద్దమ్మా. ఓకే సార్. నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇది రికార్డ్ చేసి నీ జూనియర్స్, నీ తోటి ఫ్రెండ్స్ చేస్తున్న పొరపాటు ఏదైనా ఉంటే, నేను తప్పు, క్రైమ్ అని అనగానే పొరపాట్లని ఉంటే వాళ్ళని గైడ్ చేయి. ఓకేనా? ఓకే. ఓకే సార్. సో నేను నా సీఏ ఫైనల్ రిజల్ట్‌లో యెస్ సార్. బోత్ గ్రూప్స్ రాసినట్టున్నావు నువ్వు. యెస్ సార్. బోత్ రాసాను సార్. వెరీ అన్‌ఫార్చునేట్. నువ్వు నాతో మాట్లాడినప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసా. నేనైతే అసలు ఆశ్చర్యపోయి నా కళ్ళు బ్లింక్ అయింది. యెస్ సార్. 392 మార్క్స్ అంతేనా సీఏ ఫైనల్‌లో? యెస్ సార్. ఎన్ని మార్క్స్ తగ్గినాయి? 8 మార్క్స్ సార్. 8 మార్క్స్ తగ్గినాయి. ఎన్ని పేపర్లు ఉన్నాయి మనకి సీఏ ఫైనల్‌లో? 8 పేపర్స్ సార్. అంటే పేపర్‌కి ఇంకో 1 మార్క్ వచ్చుంటే నువ్వు సీఏ ఫైనల్ పాస్ అయిపోయి ఈ రోజు నుంచి చార్టర్డ్ అకౌంటెంట్. యెస్ సార్. రెడీ ఫర్ కెరియర్. జాబో, ప్రాక్టీస్‌కి రెడీ అయిపోయావు. యెస్ సార్. సో ఏదో పొరపాటు చేసావు. అలానే లక్ ఫ్యాక్టర్. మనకి లక్, బ్యాడ్ లక్ అని ఉంటది కదమ్మా! యెస్ సార్. సో నాకు తెలిసి నాకు తెలిసి యెస్ సార్. ఆ బ్యాడ్ లక్ అనేది కూడా ఇక్కడ ఉన్నదని అనుకుంటున్నా. ఐ స్ట్రాంగ్‌లీ బిలీవ్ ఇట్. అదర్‌వైజ్ యూ వుడ్ హావ్ క్వాలిఫైడ్. పాస్ అయిపోయే స్టూడెంట్ నువ్వు. యెస్ సార్. పాస్ అవ్వాల్సిన స్టూడెంట్‌వి. యెస్. చాలా దగ్గరికొచ్చేసావు. పేపర్‌కి ఒక మార్క్ అంటే అసలు వెరీ మార్జినల్ డిఫరెన్స్. హ్మ్. హ్మ్. సార్. సరే. సో ఎక్కడ నువ్వు ప్రిపేర్ అయ్యావు ఈ రివిజన్స్‌కి, రివిజన్ క్లాసెస్‌కి ఎక్కడ ప్రిపేర్ అయ్యావు? అలానే సీఏ ఫైనల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఫెయిల్ అవ్వటానికి అసలు రీజన్స్ ఏంటి? ఈ 2 చెప్పు నాన్న. నేను మిగతా వాళ్ళు బుద్ధిగా విని నేర్చుకుంటే వాళ్ళు బాగుపడతారు. దీంట్లో నీకొచ్చేది లేదు, నాకొచ్చేది లేదు. యెస్ సార్. ఓకేనా? మిగతా పిల్లలు నేర్చుకుంటారు, వింటారు, నేర్చుకుంటారని నా ఆశ. యెస్ సార్. నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ అయితే అక్కడ శాంతినికేతన్ జాయిన్ అయ్యి మానేసి రావటం, అక్కడే నా ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది సార్. ఎందుకు మానేసొచ్చావు అక్కడి నుంచి? అక్కడ టైమింగ్స్ అంటే మార్నింగ్ లేపుతున్నారు అవన్నీ మంచి టైమింగ్సే. బట్ నా మైండ్ సెట్‌కి అవి అడ్జస్ట్ చేసుకోలేకపోయాను అప్పటికప్పుడు అని చెప్పి ఆ ఆ టైమింగ్స్ నువ్వు టైమింగ్స్ యాక్సెప్ట్ చేయలేకపోయావు. అంతేనా? నా మైండ్ సెట్ యాక్సెప్ట్ చేయలేక ఆ రోజు నేను బయట నువ్వు వచ్చేస్తున్నాను సార్, నేను బయటికెళ్ళిపోతున్నాను సార్ అంటే ఏం చెప్పాను? వద్దురా తమ్ముడు, మీరు మీరు చెప్పింది వద్దని మీరు చెయ్యి. చాలా బతిలాడారు సార్. నా ఎంత నీ ఫీజ్ ఎంత? 20,000. 20,000 రూపాయలకి ఇంత అదే పెద్ద సార్. ఇన్‌స్టిట్యూట్ నడిపేవాడిని నేను. కూర్చోబెట్టి నీతో మాట్లాడాల్సిన అవసరం ఉందా? అదే సార్. మీరు చాలా బతిలాడారు ఉండమని చెప్పి, మీరు వైఎస్ఆర్ గారు ఇద్దరు బతిలాడారు. కానీ నేను హాస్టల్ ఫీజు కూడా కలిపితే ఎంత అయిద్ది? మహా అయితే ఓ 35,000 అయిద్దా? 35,000 అంతే సార్ మొత్తం కలిపి. 35,000కి ఎస్ సార్. 35,000కి ఇప్పుడు నా కరెంట్ బిల్లు ఎస్ సార్. లాస్ట్ ఇయర్ మే 2023లో కరెంట్ బిల్లు 49 లాక్స్ వచ్చింది. అదే సార్. 35,000కి నేను ఎంతసేపు కూర్చోబెట్టి మాట్లాడతానా? అదే సార్. మీరు స్టూడెంట్ లైఫ్ గురించే మాట్లాడారు. మనకి అప్పుడు స్టూడెంట్స్ ఆలోచించే విధానం వేరుంటది సార్. వాళ్ళు ఏదేదో ఆలోచిస్తా ఉంటారు. వాళ్ళు దాని గురించి ఆలోచించకుండా. నీ పక్కనే స్టాఫ్ ఉన్నారు కదమ్మా! యెస్ సార్. అతన్ని ఇంకొక 2 అవర్స్ ఎక్స్‌ట్రా పని చేయమంటే చేస్తాడా? అదే. ఎవరు చేయరమ్మా. ఎవరు వెరీ చేయరు ఫ్యూ సార్. స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. అదే సార్. వెరీ ఫ్యూ స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. సిస్టమ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి నీడ్ ఉంది అని మేనేజ్‌మెంట్ అడగకుండానే చేస్తారు. యెస్ సార్. అలానే స్టాఫ్ కూడా చేయరమ్మా. ఎక్కువ పని చేయమంటే ఏ స్టాఫ్ కూడా చేయరు. యెస్. మెజారిటీ కాదు 80% స్టాఫ్ ఎక్కువ పని చేయమంటే చేయరు. 2 యెస్ అవర్స్ సార్. కాదు, హాఫ్ అన్ అవర్ కూడా చేయరు. యెస్ సార్. 8:00 వెళ్ళిపోవాల్సిన వాళ్ళు 7:55కే సర్దుకొని లిఫ్ట్‌లో దిగుతారమ్మా. యెస్ సార్. మెజారిటీ ఇలానే ఉన్నారు. యెస్ సార్. అలాంటిది నేను ఇంకో 2 అవర్స్ ఎక్కువ చదవమంటే ఎవరు ఇక్కడ బెనిఫిషియరీ? ఇక్కడ బెనిఫిషియరీ నేనే. కానీ స్టూడెంట్ ఏదో ప్రెషర్ ఫీల్ అయితా ఉంటాడు. నన్ను ఇంతసేపు కూర్చోబెట్టడం ఏంది, అది ఇది అని చెప్పి స్టూడెంట్ ప్రెషర్‌కి ఫీల్ అయిపోయి ఎందుకు అది ఇది అని చెప్పి ఇట్లా బయటికి నేను అప్పుడు అట్లా వచ్చేసాను. వచ్చి ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను సార్. నాకు మొన్న అటెంప్ట్ 392 వచ్చాయి. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎందుకు వచ్చానా? ఎందుకు తప్పు చేశానని. అసలు బయట స్టడీ హాల్‌లో ఉండి అదంతా చేయలేరు సార్. రివిజన్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాల్సిందే ప్రతి ఒక్కరు. స్టడీ రాస్తేనే హాల్‌కెళ్ళావా? మా దగ్గర నుంచి వెళ్ళిపోకుండా స్టడీ హాల్‌కెళ్ళావా? అక్కడి నుంచి వచ్చినప్పుడే నేను స్టడీ హాల్ జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యి ఎళ్తున్నాను పర్లేదు. కానీ ఎగ్జామ్స్ అనేది కంపల్సరీగా రాయాలి సార్. ఎగ్జామ్స్ రాస్తేనే మనకి ప్రాపర్ ప్రాక్టీస్ ఉంటది. మనం ఆ 3 అవర్స్ ఏం రాసామనేది అది మెయిన్ ఖచ్చితంగా మనం అసలు స్టడీ హాల్‌కెళ్ళేది దేనికోసమమ్మా? చదువుకోవడానికా? ఎగ్జామ్స్ ప్రాక్టీస్ కోసం? తెలియక అడుగుతున్నానమ్మా హానెస్ట్‌గా. అంటే చదువుకోవడానికి ప్లస్ ఎగ్జామ్ ప్రాక్టీస్. చదువుకోవడానికంటే అక్కడ టైమింగ్స్ ఎట్లా అంటే అసలు ఇప్పుడు మనకి మాస్టర్ మైండ్స్‌కి వచ్చేది దేనికోసమమ్మా? చదువుకోవడానికి ఇక్కడ. ఎస్ సార్. మార్నింగ్ 8 నుంచి నైట్ 9 దాకా కూర్చోబెట్టి చదివిస్తాం. ఓకేనా? ఎస్. ఎస్ సార్. ఒక కస్టమైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటది. అంటే చదువుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్. ఎస్ సార్. మిమ్మల్ని మానిటర్ చేస్తాం. ఎస్ సార్. ఆఫ్‌కోర్స్ మా దగ్గర కూడా కొన్ని పొరపాట్లున్నాయి. హుందాగా ఒప్పుకుంటాను. ఎస్ సార్. మానిటర్ చేస్తాం. చదవమని మళ్ళీ మోటివేట్ చేస్తాం. మానిటరింగ్ వేరు, మోటివేట్ చేయటం వేరు. ఎస్ సార్. ప్లస్ వారానికి 2 ఎగ్జామ్స్ పెడతాం. ఎగ్జామ్ ఎగ్జామ్స్ అయిపోగానే అరగంటలో సజెషన్ ఆన్సర్ ఇస్తాం. 2 వారాల్లో వాల్యుయేషన్ చేసి వాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తాం. అంటే ఎస్ సార్. మాస్టర్ మైండ్స్‌కి రావటంలో మీకొచ్చేదేంటి? చదువుకోవటం, ఎగ్జామ్స్ రాసి ప్రాక్టీసా? చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయటం ప్రాపర్‌గా ప్రాక్టీస్. హ్మ్. ఉంటది సార్. మొత్తం మరి ప్రాపర్ స్టడీ వేలో హాల్‌లో ఉంటది. ఇక్కడ ఏమొచ్చిద్ది మీకు? తెలియక అడుగుతున్నానన్నా. తప్పుగా అనుకోవద్దు. విత్ డ్యూ రెస్పెక్ట్.
స్టడీ హాల్స్ అంటే ఇక్కడ ఇది ఏంటి విద్యాలయం, అది కూడా విద్యాలయమే. ఎస్ విత్ సార్. డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నా. ఏముంటాయి అక్కడ మీకు స్టడీ హాల్‌లో, లైబ్రరీస్‌లో, స్టడీ హాల్స్‌లో? ఏముండదు సార్. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ చదువుకుంటాడు. ఇంట్రెస్ట్ లేని పర్సన్ చదివినంత సేపు చదువుతాడు. తర్వాత ఇంకా బయట తిరుగుతాడు. అంటే ప్రాపర్ గైడ్ చేసే పర్సన్ ఉంటారు సార్ ఇక్కడైతే. స్టడీ హాల్స్‌లో అంటే అయితే మీకు ప్రాపర్ నచ్చిన గైడెన్స్ ఉండదు. టైంకెళ్ళొచ్చు, నచ్చిన టైంకి బయటకొచ్చేయచ్చా అమ్మా? మీకు నచ్చిన అవకాశం టైంకి ఉందా? బయటికెళ్ళొచ్చు. ఎక్కడైనా తిరగొచ్చు, చేయొచ్చు. అదొక్కటే అసలు చాలా వె దారుణం సార్ అదైతే. దారుణం నువ్వు అంటున్నావమ్మా. మరి వాళ్ళకి బానే ఉన్నాయి కదా అడ్మిషన్స్. ఎందుకు బాగున్నాయి? అడ్మిషన్స్ బానే ఉండంటే స్టూడెంట్స్ ఇంకా ఒక 2, 3 టైమ్స్ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత అప్పుడు ఫీల్ అవుతున్నారు. మనం ఇట్లా జాయిన్ అయ్యి చేయాలి అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతున్నారు సార్. అంత పొరపాట్లు చేయకుండా స్టార్టింగ్ నుంచి రియలైజ్ అయ్యి మాస్టర్ మైండ్స్ జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసి ఒక ప్రాపర్ గైడెన్స్‌లో ఉంటే అందరూ మంచిగా పాస్ అవుతారు అని నా అభిప్రాయం అంతే సార్. మాస్టర్ అందరూ మైండ్సే జాయిన్ కాదు, అవ్వాలి మాస్టర్ మైండ్స్ ఖచ్చితంగా. లాంటి ఇన్‌స్టిట్యూషన్ ఏదైనా పర్లా. ఏదైనా పర్లేదు. ఒక ప్రాపర్ గైడెన్స్‌లో ఎగ్జామ్స్ రాసి అంతా మంచిగా ఉండాలని చెప్పి అంతే సార్. ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట చెప్పావు. ఎస్ స్టడీ సార్. హాల్‌లో నేను కావాలని అడిగా. స్టడీ హాల్‌లో ఏమొచ్చిద్దమ్మా అనంటే చదువుకుంటాం సార్. చదువుకునేది ఇంట్లో కూడా చదువుకోవచ్చు కదా! అమ్మ తోడుంటది, నాన్న తోడుంటాడు. ఎస్ సార్. ఆ! హ్యాపీగా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటది. మీకు రూమ్ ఇచ్చేసి తలుపేసేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. భోజనం పెడతారు టైంకి. ఒంట్లో ఎస్ సార్. బాగుండకపోతే అటెండ్ అవుతారు. చదువుకోవటం అనేది ఇక్కడ స్టడీ హాల్‌లోనే చేయాల్సిన అవసరం ఉందా? ఇంట్లో లేదా అంటున్నా నేను. అవకాశం లేదా? అంటే ఇంట్లో వాళ్ళు చూస్తా ఉంటారు కదా సార్. ఇక్కడైతే ఎవరు చూడరు. ఇక్కడ మనకి నచ్చినట్టు ఉండొచ్చు కదా అని చెప్పి ఆ! ఆ సైడ్ అది. అది ఉంటది. ఇక్కడొచ్చే అడ్వాంటేజ్ అది. అంతేనా? అదే సార్. ఇంకా సీఏ, మాక్సిమం అయితే సీఎంఏ అదే. లాంటి పెద్ద పిల్లలు కూడా సీఏ, సీఎంఏ లాంటిదంటే డిగ్రీ పిల్లలే కదమ్మా! ఎస్ సార్. ఇంకా మీరు మాస్టర్ మైండ్ స్టాఫ్ పట్టించుకోకూడదు. ఇంట్లో వాళ్ళు క్వెషన్ చేయకూడదంటే ఎలా అమ్మా? ఇప్పుడు మా దగ్గర నుంచి నువ్వు బయటికెందుకెళ్ళావు? ఇక్కడ స్ట్రిక్ట్‌గా ఉంది. ఎస్ ఇక్కడ సార్. టైమింగ్స్ ఎక్కువ. అంతేనా ఇంకేమైనా ఉందా అమ్మా? ఇంకేమైనా ఉన్నా అంతే కూడా అంతే ఓపెన్‌గా చెప్పమ్మా. ఏం లేదు సార్. షిఫ్ట్ ఉంది. టైమింగ్స్ అంతే సార్. కదా! ఒక్క రీజన్ వల్లే సార్. చదువుకుందామని బయటికెళ్ళావు. స్టడీ హాల్ అంటే ఎస్. చదువుకోవటమే కదా నాన్న? అదైతే ఇంట్లో కూడా చేయొచ్చు కదా! అంటే నువ్వు మళ్ళీ కొత్త ఆన్సర్ ఏం చెప్తున్నావంటే, ఇంట్లో ఉంటే మళ్ళీ అమ్మ వాళ్ళు చదువుకోమని ఎంటపడతారు. ఇంట్లో ఉంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అలా వదిలేయాలంటే ఎలా నాన్న? ఇప్పుడు ఈ రోజున సఫర్ అవుతుంది ఎవరు? మేమా? మా డబ్బులు మాకొచ్చేస్తున్నాయి. స్టడీ హాల్ డబ్బులు స్టడీ హాల్‌కొచ్చేస్తున్నాయి. మాస్టర్ మైండ్స్ ఫీజు మాస్టర్ మైండ్స్‌కొచ్చేస్తుంది. మా స్టాఫ్ సాలరీస్ మా స్టాఫ్‌కొచ్చేస్తున్నాయి. పోతుంది ఎవరంటే మీరు, మీ పేరెంట్స్. ఎస్ సార్. ఇది మరీ అన్యాయం అమ్మా. కానీ సజెస్ట్ చేసే స్టూడెంట్స్ అందరికి ఒకటే సార్. వాళ్ళు ప్రాపర్ గైడెన్స్‌లో గాని, ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో గాని ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఒక స్టాఫ్ కింద ఉండి చదువుకుంటుంటే అది బావుంటది సార్. ఈవెన్ స్టడీ హాల్‌లో ఉన్నా కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఏదైనా టెస్ట్ సిరీస్‌లు అవి ఉంటాయి కదా! అవి కట్టుకొని మాస్టర్ మైండ్స్ ఆన్‌లైన్‌లో ఉండి అవి కట్టి రాస్తూ చదువుకొని ఉంటే చాలు సార్ స్టూడెంట్స్ అయితే అట్లా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. అవకాశం ఎస్ సార్. ఉంటే అది ఆన్సర్ చెయి. ఎస్ సార్. మన ఇంట్లో కూర్చొని రివిజన్ ఎగ్జామ్స్ రాయటం వేరు. ఒక ఎగ్జామ్ హాల్‌లో కూర్చొని రివిజన్ ఎగ్జామ్స్ రాయటం వేరు. 2 ఒకటేనమ్మా? 2 ఒకటి కాదు సార్. ఇంట్లో కూర్చునుంటే అది మనకి నచ్చినట్టు ఆ వేలో వెళ్ళిపోద్ది. ఎగ్జామ్ హాల్‌లో కూర్చునుంటే మనకి ఫైనల్‌లో రాసినట్టు ఆ వేలో వస్తది సార్. సీరియస్‌నెస్ నువ్వు వస్తది. చెప్పినదే కదా! స్టడీ హాల్‌లో ఉన్న కనీసం మాస్టర్ మైండ్స్ రివిజన్ ఎగ్జామ్స్ అన్నా రాస్తూ ఉండండి అన్నావు. అంటే అదెలా సాధ్యమైద్ది? ఇక్కడికి రాని వాళ్ళు రావాలమ్మా. కొంచెం మాస్టర్ మైండ్స్ కానీ అంటే ఇంకో నేను మాక్సిమం మాస్టర్ రావాలి అనే మైండ్స్‌కే చెప్తున్నా. వచ్చేయాలి. లేదా ఇంకో ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చేయాలి. వచ్చేయాలి సార్. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఫీజ్ అడిగావు వచ్చేయాలి. కదమ్మా! మా వాళ్ళని ఏప్రిల్ 30, 2024 దాకా ఉంది బ్యాచ్ ఎస్ సార్. సర్వీసెస్. అంటే సుమారు 100 డేస్ ఉంది. ఎస్ సార్. ఎంతమ్మా ఫీజ్ చెప్పింది మా వాళ్ళు? 17,500 సార్. 17,500 అమ్మా. పర్ ఎస్ డే సార్. 175 రూపీస్. ఎస్ సార్. మార్నింగ్ 8 నుంచి నైట్ 9 దాకా ఎస్ ఏసీ సార్. హాల్‌లో. ఎస్ సార్. స్కూల్ ఫీజ్ ఉందమ్మా? అంతకంటే ఎక్కువ తక్కువ ఉందా? అంతకన్నా చాలా ఎక్కువ ఉంది సార్. స్కూల్ ఫీజ్. ఎస్ సో, సార్. ఇంకా మాస్టర్ మైండ్స్‌కి రావడానికి ఏంటమ్మా బాధ? సిస్టమ్‌కొచ్చేయాలి. మాస్టర్ మైండ్ సిస్టమ్ లేదు. ఓకే. మాస్టర్ మైండ్ డిసిప్లిన్డ్‌గా ఉంటారు. స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఓకే. ఇంకొక ఇన్‌స్టిట్యూషన్ కింద ఎళ్ళిపో. అదే సార్. ఈ సెల్ఫ్ స్టూడెంట్స్‌కి అయితే ప్రిపరేషన్ ఏంటి? సజెస్ట్ ఓన్ చేసేది అదే సార్. ప్రిపరేషన్ ఏంటి? ఏదైనా ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయిపోమని. నేను కూర్చొని రాసుకుంటాను ఎగ్జామ్స్ ఏంటిది? ఇప్పుడు నీకో ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇంట్లో క్రికెట్ ఆడాడు పిల్లోడు. ఎస్ సార్. ఇంట్లో. బాగా క్రికెట్ ఆడాడు. ప్రతి మ్యాచ్‌లో 100, 50 కొట్టేస్తున్నాడు. ఎస్ సార్. రంజీ ట్రోఫీకో లేపోతే ఒక వన్‌డే ఇంటర్నేషనల్‌కి ఎళ్ళాడు. డకౌట్. ఎందుకని? ఈ ప్రాక్టీస్‌కి, ఆ ప్రాక్టీస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది చాలా సార్. డిఫరెన్స్. అక్కడ క్రౌడ్ ఉంటది. క్రికెట్ అదే సార్. స్టేడియంలో ఆడటం వేరు. ఇంట్లో ఆడటం వేరు. టెన్షన్ వస్తది. అవును. సో, ఎగ్జామ్ హాల్‌కెళ్ళి మనం కొత్త పర్సన్ అక్కడ ఇన్విజిలేటర్ ఉండి, ఎగ్జామ్ హాల్‌కెళ్ళి చుట్టుపక్కల ఒక 50 మంది ఎగ్జామ్ రాస్తుంటే, ఆ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్‌లో ఎగ్జామ్ రాయటం అలవాటు పడితే, ఫైనల్ ఎగ్జామ్‌కి అది ప్రాక్టీస్ ఎగ్జామ్ లాగా మారిద్ది. ఎస్ సార్. నేను ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతాను. టెస్ట్ సీరీస్ కొనుక్కొని ప్రిపేర్ అవుతాను అంటే, ఈ టెస్ట్ సీరీస్ అమ్మేవాళ్ళు బిల్డింగ్‌లు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడమే తప్ప, మీరేమో ఉన్న బైకులు, ఉన్న పొలాలు అయన్నీ అమ్ముకోవటం. అంతేగా? అంతే సార్. హ్మ్.
మేమేమో అన్నీ కొనుక్కోవటం. ఈ టెస్ట్ సిరీస్ అమ్మేవాళ్ళు. మీరేమో ఉన్నయన్నీ అమ్ముకోవటం. అంతేగా? అంతే సార్. దానికంటే నాకు చాలా బాధేసిందండి నాన్న. నువ్వు మొన్న పాస్ అయ్యి ఉంటే ఎంత 8 మార్క్సే కదమ్మా! సార్ 8 8 పేపర్స్. మార్క్స్. పేపర్‌కో మార్క్ అంతే కదా! యెస్ సార్. సపోజ్ నీ స్టార్టింగ్ సాలరీ మీ ఫ్రెండ్స్ ఎంతుందని యావరేజ్ సాలరీ చెప్పు. ఎక్కువ కూడా చెప్పొద్దు, తక్కువ కూడా చెప్పొద్దు. యావరేజ్ యావరేజ్ 70 ఉంది సార్. 70,000 అంటే సుమారుగా 10 లాక్స్ పర్ యానమ్. అంతే సార్. 10 లాక్స్ పర్ యానమ్. నువ్వు ఇక్కడి నుంచి ఒక 30 ఇయర్స్ పనిచేస్తావు అనుకోమ్మా. యెస్ సార్. లాస్ట్ ఇయర్ నీ సాలరీ ఎంత ఉంటది? 10 లాక్స్ ఉంటదా? లాస్ట్ ఇయర్ ఉండదు కదా సార్. ఎంత ఉంటది సుమారుగా? పర్ యానమ్. సుమారుగా పర్ యానమ్ ఈజీగా 30 to క్రోర్స్ 50 లో. లాక్స్ ఉంటదమ్మా. యెస్ ఈజీగా. సార్. యెస్ సార్. ఈజీగా. ఇప్పుడు నువ్వు 10 లాక్స్ పర్ యానమ్ అన్నావు కదమ్మా! యెస్ సార్. ఈజీగా 30 to 50 లాక్స్ ఉంటది. కరెక్టేనా నేను చెప్పింది? యెస్ సార్. తప్పు. ఈజీగా ఉంటుంది సార్. ఈజీగా 1 crore ఉంటదమ్మా. యెస్ ఈజీగా సార్. 1 crore. ఈజీ నువ్వు క్రోర్స్ చెప్పింది లో కరెక్ట్. ఉంటది. యెస్. నువ్వు చెప్పింది కరెక్ట్. నేనేదో హ్మ్. నేను తప్పు చెప్తే నువ్వు కరెక్ట్ చేస్తావో లేదో అన్న ఉద్దేశంతో కావాలని చెప్పా. ఇప్పుడు 10 లాక్స్ స్టార్ట్ అవుతాయి. 30 ఇయర్స్ హ్మ్. తర్వాత నీ సాలరీ ఎంత అంటే ఉంటది? ఎవ్రీ ఇయర్ 30-40% ఎవ్రీ మినిమమ్ 20% హైక్ ఏసుకున్నా ఈజీగా ఉంటది సార్. 15% ఏసుకో. 20 కూడా కాదు. అదే 15% హైక్ ఏసుకున్నా చాలా ఇంక్రిమెంట్ ఉంటది సార్. 1 crore ఉంటదనుకో లాస్ట్ సాలరీ. యెస్ సార్. లెట్ అస్ అస్యూమ్ అది యెస్. హైపోథెటికల్‌గా 1 crore ఉంటదనుకో అంటున్నాను. సో, యెస్ 1 సార్. ఇయర్ నువ్వు లేట్‌గా పాస్ అవ్వటం వల్ల నీకు యెస్. పోయిందెంత? 1 crore. 1 crore. ఇక్కడ యెస్ సార్. 5,000కి, 10,000కి డబ్బులు లెక్కేసే పిల్లలు చాలామంది ఈ సీఏ ఇంటరు, సీఎంఏ ఇంటరు, సీఏ ఫైనల్, సీఎంఏ ఫైనల్ ఉన్నారమ్మా. కారణం ఏంటంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి అలాంటిది. యెస్ సార్. మీరు డబ్బులు లెక్కేయండి కరెక్టే. మీ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టి, మీ కెరీర్‌ని రిస్క్‌లో పెట్టేంతగా మనం డబ్బు గురించి ఆలోచించకూడదు. యెస్ సార్. మనం ఏం చేస్తున్నాం? స్పెండ్ చేస్తున్నామా? ఇన్వెస్ట్ చేస్తున్నామా? లెక్కేసుకోవాలి. సో, మనం ఎగ్జాంపుల్ అమ్మా. ఓ బట్టలు కొనుక్కున్నాం. మంచి బట్టలు పండక్కి. అదేంటి? స్పెండింగ్. యెస్ సార్. మంచి చదువు ఇది మంచి ఇన్వెస్ట్‌మెంట్. చదువు కోసం మనం ఖర్చు పెట్టాం. దాన్ని ఏమంటారు? ఇన్వెస్ట్‌మెంట్. అది ఇన్వెస్ట్. ఎక్స్‌పెండిచర్ కాదు నాన్న. యెస్ సార్. సో, మంచి చదువు కోసం మనం ఇన్వెస్ట్ చేయకపోతే ఎలా అమ్మా? లైఫ్ అది మనకి. యెస్ సార్. సో, మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ఈ సీఏ, సీఎంఏ చదివే పిల్లలు, నేను మేము ఖచ్చితంగా సజెస్ట్ ఓన్‌గా చేస్తాను సార్. చదువుకుంటాం, స్టడీ హాల్‌కెళ్ళి చదువుకుంటాం, లైబ్రరీలో చదువుకుంటాం అని అంటే వింటారా లేదా వాళ్ళకి. నీకు అనవసరం, నాకు అనవసరం. చెప్పాలనుకుంది ఏదన్నా ఉంటే ఒక మాట లేదు సార్. చెప్పమ్మా. నేనిప్పుడు ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మాస్టర్ మైండ్స్ గాని ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి కాలేజ్‌కి వెళ్లి ఎగ్జామ్స్ రాసే చదువుకోవాలి. అప్పుడే పాస్ అవుతారు. లేకపోతే నాలాగా 8 మార్క్స్, 9 మార్క్స్‌తో మిగిలిపోతారు ఖచ్చితంగా. అదే సార్ నేను చెప్పేది. నేను దగ్గరకొచ్చి మిగిలిపోతే ఆ బాధ నాకే తెలుసు సార్. నేనొక్క మాట ఇంకోటి మన సీఏ, సీఎంఏ స్టూడెంట్స్‌తో నేను వాళ్ళకి బాకీ ఉన్నా. యెస్ సార్. ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఎదిగాను నేను. నా డొమైనే యెస్. సీఏ, సీఎంఏ. యెస్ సార్. యెస్ సార్. నాదేం డిగ్రీ కాలేజ్ కాదు. యెస్ సార్. నేను కొన్ని డిగ్రీ కాలేజ్‌లు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. డిగ్రీ ఫీజు 50,000, యెస్ సార్. సీఏ ఫౌండేషన్ ఫీజు 30,000. సేమ్ అదే కాలేజ్‌లో సార్. డిగ్రీకి 50,000 చార్జ్ చేస్తున్నారు. యెస్ సార్. సేమ్ కాలేజ్‌లో సీఏ ఫౌండేషన్ 30. అంటే ఆళ్ళ ఉద్దేశంలో డిగ్రీ కంటే సీఏ ఫౌండేషన్ ఈజీనా? అది వాళ్ళే అర్థం చేసుకోవాలి సార్. సో, సీఏ, సీఎంఏ స్టూడెంట్స్ వల్ల బాగుపడ్డాను కాబట్టి నేను వాళ్ళకిచ్చే చిన్న మెసేజ్ అనుకో లేదా సజెషన్ అనుకో. యెస్ సార్. చదవదలుచుకుంటే ఈ కోర్స్ చదవండి. లేకపోతే క్విట్ అయిపోండి. చదివితే మాత్రం చాలా కాన్షియస్‌గా, జాగ్రత్తగా చదవండి. యెస్ సార్. సీరియస్‌గా చదవండి. తప్పులు చేయొద్దు. యెస్ సార్. అలానే ఎక్కడ పడితే అక్కడ చదివితే పాస్ అయ్యే కోర్సా ఇది? లేదు సార్. మీ స్టడీ ఒక పార్ట్నర్ ప్రాపర్ మీ ఇన్‌స్టిట్యూట్‌ని సార్. ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోండి. అదే ప్రాపర్ ఇన్‌స్టిట్యూట్, ప్రాపర్ గైడెన్స్‌లో ఎగ్జామ్స్ రాస్తూ చదవాలి. ఖచ్చితంగా చదివితేనే ఈ కోర్స్ అవుతారు పాస్ సార్. అవ్వాలంటే ఓ సీక్రెట్ చెప్పనమ్మా. యెస్ సార్. స్టూడెంట్ సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఇన్‌స్టిట్యూట్ నడిపే వాళ్ళు కూడా సీరియస్‌గా రన్ చేయాలి. ఇన్‌స్టిట్యూట్ సీరియస్‌గా ప్రాపర్ షెడ్యూల్స్, ప్రాపర్ ఎగ్జామ్స్, సీరియస్‌గా రన్ పేపర్స్ చేయాలి మేము. అదే సీరియస్‌గా మార్నింగ్ రన్ రా చేయాలి సార్. ఆఫీస్‌లో ఉంటా, మధ్యాహ్నం వస్తే ఆఫీస్‌లో ఉంటా, నైట్ వచ్చినా ఆఫీస్‌లో ఉంటా, సండే ఉన్నా ఆఫీస్‌లో ఉంటా. యెస్ సార్. మీరుంటారు. మీరు ఎవ్రీడే 11 వరకు ఉంటారు సార్ నాకు తెలుసు సార్. ఎందుకు? ఎందుకుంటాం ఆఫీస్‌లో? మీరు మా గురించి ఇంతమంది స్టూడెంట్స్‌ని మెయింటైన్ చేయాలంటే మీరు అంత కష్టపడాలి మేమేదో సార్. మామూలు ఇంటర్మీడియేట్ కాలేజ్ నడపట్లేదు నాన్న. అదే సార్. 7కో 6కో వెళ్ళిపోవడానికి. యెస్ సార్. మేము ఒక ఎగ్జామినేషన్ సీఏ లాంటి, సీఎంఏ లాంటి ఒక ప్రొఫెషనల్ కోర్స్ నడుపుతున్నప్పుడు కష్టం మీరే కాదు మేము కూడా కష్టపడాలి. అప్పుడే సక్సెస్ వచ్చిద్ది. యెస్ సార్. నేనేమంటానంటే ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలో మీ ఇష్టం. నాన్ సీరియస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో జాయిన్ అయ్యి రిజల్ట్ బాగా రావాలని మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఓకే. ఈ కోర్స్ యెస్. పాస్ అవ్వాలంటే మీకే కాదు మాకు కూడా సీరియస్‌నెస్ ఉండాలి. యెస్ సార్. బై నాన్న. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే సార్. పిల్లలకి ఉపయోగపడే మెసేజ్ ఇచ్చావు. ఓకే సార్.